హైదరాబాద్లో వాయు కాలుష్యము, జల కాలుష్యము, శబ్ద కాలుష్యము మోతాదు మించి ఉంది. అంటే ఇది భవిష్యత్తులో ప్రమాద గంటికలు మోగిస్తుంది కూడాను. గ్రేటర్లో నిత్యము 150 కోట్ల లీటర్ల మురుగునీరు వెలువడుతుంది. ఇందులో శుద్ధి చేస్తుంది కేవలం 70 కోట్ల లీటర్లు మాత్రమే. అంటే ఎస్ఎఫ్టీలు ఏర్పాటు చేసి అందులో కూడా 100% శుద్ధి కూడా జరగట్లేదు. మురుగునీరుని శుద్ధి చేస్తున్నామనే పేరుతోటి మురికి కాలువల లాంటి మూసీ నదిలో కలిపేస్తున్నారు. మూసీ నది మరీ ఘోరంగా మురుగునీరుతోటి ప్రయాణిస్తుంది. ఈ మురుగునాళాలు ఎస్ఎఫ్టీలు అస్తవ్యస్తంగా ఉండడం వల్ల శుద్ధికి సంబంధించిన ప్రణాళికలు కూడా అస్తవ్యస్తంగా ఉండి జనాభా పెరుగుదలకు అనుగుణంగా సివరేజ్ ట్రీట్మెంట్ వ్యవస్థ అందుబాటులో ప్రస్తుతం లేదు. ఇంకా భవిష్యత్తులో వస్తుంది అన్ని ప్రభుత్వాలు చెబుతున్నా ఒక నిర్దిష్ట లక్ష్యంతో అవి పనిచేయట్లేదు. అంతేకాకుండా హైదరాబాద్లో కానీ చెరువులన్నీ మురుగునీటితో నిండిపోయి మురుగునీరు చెరువుల్లోకి రాకుండా అడ్డుకునే వ్యవస్థ లేక, ఎస్టీఎఫ్లు పటిష్టంగా లేక ప్రతి చెరువు మురికి కంపు కొడుతుంది. దోమల నివారణకు చెరువుల్లో కనీసం గుంబాసియా చేపలను వదిలినా అవి దోమల వృద్ధిని అరికడతాయి. అది కూడా చేయట్లేదు. దోమల నివారణకి దోమల నివారణ మందుకి డీజిల్ కలిపి పొగ రానికి డీజిల్ కలిపి దోమల నివారణకి స్ప్రే చేయాలి. ఆ మందు లీటరు దాదాపుగా 1000 రూపాయలు దాటే ఉంటుంది. అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే పొగ ఎక్కువ వచ్చేటట్లు, అంటే ఆ మందు తక్కువ 100 గ్రాముల మందుకి 2 లీటర్లు 3 లీటర్లు డీజిల్ వేసి, అంటే పొగ ఎక్కువ వచ్చేటట్లు డీజిల్ ఎక్కువ వేసేసి దాన్ని స్ప్రేగా చేస్తున్నారు. అంటే పొగ ఎక్కువ కనిపిస్తుంటుంది, కానీ అక్కడ దోమలు నివారించే మందు అందులో ఉండదు. అది కొట్టిన నిమిషం దోమలు లేనట్టు అనిపించినా తర్వాత మళ్ళీ దోమలు వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో మురుగునీరు పెరిగిపోతుంది. చెరువులేమో కాలుష్య కాసాలుగా తేరినాయి. చెరువులో గుర్రపు డెక్క విపరీతంగా ఉంటుంది. ప్లాస్టిక్ గుర్రపు డెక్క కూడా ఎక్కువే. ఈ ప్రస్తుతం హైదరాబాద్ చెరువులను శుద్ధి చేయాలన్నా, చెరువుల చుట్టూ ఎస్ఎఫ్టీలు నిర్మించాలన్నా, చెరువు రక్షణగా గతంలో 100 సంవత్సరాల క్రితం ఆ చెరువు ఎలాగ ఉండేదో ప్రస్తుతం ఆ చెరువు ఎలా నిర్మించాలన్నా, అక్రమానికి గురి కాకుండా ఉండాలన్నా తక్షణం తెలంగాణ రాష్ట్రంలో ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ని ఏర్పాటు చేసి వాటిని పూర్వ వైభవంగా తీసుకుని వచ్చి దాని యొక్క విలువల్ని నిర్ధారించి ప్రతి చెరువుని సుందరీకరించాలి. అలాగే ప్రజలకు అవసరంగా ఐడిఎఫ్ వ్యక్తులు, అంటే ఈ మానవ సైన్యం యొక్క సహకారాలు తీసుకుంటూ వాళ్ళకి పని కూడా కల్పిస్తూ రకరకాల పనులు, అంటే చెరువుల్లోని చేపల పెంపకం, ఆ చెరువుల్లోని పర్యాటకంగా అభివృద్ధిపరచడం, అక్కడ చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసే ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయడం మొదలగు పనులు అనమాట. ఇవన్నీ ఐడిఎఫ్ బాధ్యత తీసుకుని ఆ చెరువులకి ఆ యొక్క ప్రాంతానికి రక్షణగా కృషి చేస్తుంది.